అరే బబ్లు నువ్వా? హే నిఖిత, ఇక్కడ. అవును, మీరేంటి ఇలా వస్తున్నారు? ఈ డాక్టర్ మా అంకులే. అలాగా? ఓకే ఫ్రెండ్స్, నేను బయట వెయిట్ చేస్తాను. నేను ఇటు వెళ్తారా? అంకుల్ ఇటున్నారా? హలో అంకుల్. హలో అంకుల్. హలో. మీ అంకుల్ ఎలా ఉన్నారు బబ్లు? ఆయనకేంటి అంకుల్, రాత్రిపూట కూడా డాన్స్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అంకుల్. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ వాతావరణం అన్ని మాకు బాగా నచ్చాయి అంకుల్. ఆర్ యు హ్యాపీ? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మీరేం వర్రీ కావద్దు అంకుల్, మాకక్కడ చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మేము వస్తాం. ఓకే బాయ్. బాయ్ అంకుల్. హాయ్. ఏంటి ఫ్రెండ్స్ ఇంత లేట్ అయింది? మా అంకుల్ తో మాట్లాడుతూ కూర్చున్నాం. బోర్ కొట్టిందా? పర్వాలేదులే. అవును, ఏంటి చాలా స్లిమ్ గా కనపడుతున్నావు? మీ మీద బెంగ ఎక్కువై. గుడ్ జోక్. నిఖిత, నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడికి దగ్గరలోనే. దగ్గరలోనేనా? అవును, ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్, తర్వాత ఫస్ట్ రైట్. అక్కడ జూనియర్ కాలేజ్ ఉంటుంది, దాని పక్కనే. అయితే దగ్గర హెల్ప్ చేయాలి. ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా పనుందా? చెప్పండి. కొంచెం పనుంది. నువ్వు రా. నిఖిత, నీకు ప్రీతి అని ఓ అమ్మాయి విషయం చెప్పాలి. అయితే నువ్వు వస్తున్నావా? ఓకే. ఏం మాట్లాడుకుంటున్నారు? అది సస్పెన్స్. హాయ్ ప్రీతి, ఎప్పుడొచ్చారు? ఏంటి చాలా డల్ గా కనపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, అంజలి ఎదురు చూస్తుంటుంది. అంజువా? నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. మీరు జాయిన్ కావచ్చు రాహుల్ తో. ప్రీతి, తను నిఖిత. హాయ్. కూర్చోండి. ఇతను రాహుల్. హాయ్. 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 మిమ్మల్ని రీనా బర్త్డే పార్టీలో చూశాను. అవును, తను మీ ఫ్రెండా? మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. యాక్చువల్లీ నేను మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. దీనికోసం నేను ఎంతో మందిని కలుస్తుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మన ఇద్దరం ఎందుకు కలిసి పనిచేయకూడదు? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా? ఎక్స్క్యూజ్ మీ, రండి. ప్రీతి, అదేంటి అతను నిన్ను వదిలేసి తనతో? నాకేం అర్థం కావట్లేదు. మీతో కలిసి పనిచేయడం నాకు ఇష్టమే. ఐ లవ్ యూ. ఐ టు. నేను వెళ్తున్నాను. చూసావా ఎలా చక్కెర తిప్పారు? వెళ్ళి లైన్లో పెట్టుకురా. వస్తా. వెన్నెల్లో హాయ్ హాయ్, కన్నుల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. రై గౌతమ్, ఏంట్రా? పదరా పార్టీ చేసుకుందాం. పార్టీనా? ఎందుకురా? ప్రీతి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఏంటి? ప్రీతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? తను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో చెప్పిందా? ఫ్యూచర్ లో తెలుస్తుందా నీకు? రేయ్ చూడు బబ్లు, ప్రీతితో నువ్వు అసలు కరెక్ట్ గా మాట్లాడేవారా? ప్రీతి నాతో చెప్పిందిరా, నన్నే ప్రేమిస్తున్నానని. అంతేకాదు, ఫ్యూచర్ లో కూడా నాతోనే ఉంటానంది. అయితే ఇప్పుడు ఏమంటావురా? రే గౌతమ్, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదంట్రా నువ్వు. నువ్వు వస్తావా, లేకపోతే నీ బదులు అంకుల్ తీసుకెళ్ళమంటావా? ఏంటి అంకుల్ అంకుల్ అంటున్నారు? హలో అంకుల్, నా సహాయం ఏమైనా కావాలా? ఐఎమ్ రెడీ. అదే చెప్తున్నాను అంకుల్, నేను కూడా. ఏం లేదు అంకుల్, వీడు ప్రీతితో లవ్ లో సక్సెస్ అయినందుకు మీకు పార్టీ ఇస్తారంటున్నాడు. నాకు తెలుసు. ఈ రోజు సాయంత్రం ఇతను ఒక అమ్మాయితో వెళ్తుంటే చూశాను. నేను ఎంత పిలుస్తున్నా అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడయ్యా. క్షమించండి అంకుల్, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఓకే, విషయం ఏంటో చెప్పు. చెప్పనా? చెప్పు. నేను ఒక మంచి పార్టీ ఇస్తాను. చాలా సంతోషం. వెళ్దామా? ఓకే పద. రే గౌతమ్, నువ్వు చుక్కలు లెక్క పెట్టరా. వీడికి అంతే. ఈ దొంగ కుక్క ఇప్పటికే 2 సార్లు ఖర్చింది. రే నువ్వు నోర్మై. ఏంటి అంకుల్ ఇది? ఇంత తాగారేంటి మీరు? ఏంటిది? రే నువ్వు ఇంటికి పద ఇంటికి. నన్ను ఖర్చుని కుక్కను వదలనా? దీన్ని కొట్టి కొట్టి చంపుతా. చంపే బాబులు, కుక్కల్ని కొట్టడానికి పోలీస్ పర్మిషన్ కూడా ఉన్నాయి. ఉంది. రే ఆ కుక్క రేపు చంపుతూ గానీ ముందు మేకను వదలరా. వదలరా. నేను దీన్ని వదలను. ఎక్కడికి వెళ్తావే? మళ్ళీ వచ్చి అంతా. ఏమైంది? ఏమైంది గౌతమ్కి? ఇంతవరకు బానే ఉన్నాడు కదా? భలే వారే ఆంటీ, నాకేం కాలేదు. వీళ్ళిద్దరే బాగా తాగొచ్చారు. ఆంటీ వీళ్ళిద్దరే తాగారు. ఈ రోజు తాగడానికి కారణం వేరే ఉందిలే. కారణమా? కారణం ఏముంటుంది? మీరు తాగి వీళ్ళని కూడా తాగించి పాడు చేస్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు?
ఏంటి నీ గోల ఏయ్, తప్పు తప్పు ఏ తప్పు తప్పు అంకుల్ కు కంపెనీ వాళ్ళు ఏమైనా తాగమని బలవంతం చేశారా లేదు లేదు నా, నా, నా. వీళ్ళు అసలు మందే కొట్టరు అందుకే ఉన్న మందంతా నేనే కొట్టాల్సి వచ్చాను కాదంటే సీసా మూత ఎక్కడో పడిపోయింది అందులో ఈగలు దోమలు పడతాయని అలా పడితే అది పాడైపోతాయని అంకుల్ నేను ఇద్దరం కలిసి మొత్తం తాగేసామంటే అంతే అందుకే మేము తాగాల్సి వచ్చింది చాలే వాళ్ళిద్దరిని లోపల తీసుకురా గౌతమ్. ఎవరిది లెటర్? ఏయ్, ఈ లెటర్ పింకీ దగ్గర నుంచి వచ్చింది.